హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను టాపిక్ ఏంటంటే వర్షం బాగా వస్తుంది. చూడండి, వర్షం వస్తుందనేసి పునుగులు తిందామని ఇక్కడికి వచ్చాను. కానీ ఎందుకో ఈ అక్కను చూస్తే ఇప్పుడు మనకి ఫెస్టివల్ ఉంది కదా, బతుకమ్మ ఫెస్టివల్కి ఎలా జరుపుకుంటారనేది ఈ అక్క ద్వారా మనం తెలుసుకుందాం. తెలంగాణలో ప్రత్యేకం అంటే తెలంగాణ అంటే తెలంగాణే. సో ఈ తెలంగాణ పండగ అంటే వేర్. సో ఈ అక్క ద్వారా తెలుసుకుందాం, వినండి. మీరు ఈ దసరా ఎలా చేసుకుంటారు అక్క? చాలా బాగా చేసుకుంటాం. ఇన్ని తెచ్చుకొని అందరం ఒక దగ్గర ఉండి సంతోషంగా చేసుకుంటాం. ఆడబిడ్డలు పిలుస్తారా? పిలుస్తాం, ఆడబిడ్డలు పిలుస్తాము, అన్నదమ్ములు. నేనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇప్పటికి కూడా. నా బిడ్డ, మన్మరాలు అందరూ కలిసి ఒక దగ్గరనే చేసుకుంటాం మేము పండుగ. అవునా? బతుకమ్మని పెద్దవి చేస్తారా, చిన్నది చేస్తారా? పెద్దగా చేస్తాం. అవునా? నా ఎత్తు ఉంటుంది. మరి దావత్ ఏమి ఉండదా? ఉంటుంది. ఫుల్ దావత్తా? కళ్ళు ఏటలు వెళ్తాయా? ఏటలు పెడతాయా? ఈ ఆటలు కోసుకుంటాము, మందు తెచ్చుకుంటాము, మటన్ చేసుకొని. తెలంగాణ అంటేనే ఏటలు కాదు కదా? చేసుకొని పూరీలు, బజ్జీలు అన్నీ చేసుకొని సంతోషంగా తిని నిమ్మలంగా సాయంత్రం మా ఊరి కాడ దసరాకి వెళ్తారు. అక్కడ మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ చావ తీస్తారనమాట. చావ తీసుకొని బాయిల కాడికి పోయి జమ్మి తీసుకొచ్చుకుంటాం. అన్నీ కొత్త బట్టలు కట్టుకొని, పట్టు చీరలు కట్టుకొని చాలా సంతోషంగా చేసుకుంటాం పండుగ. చాలా సంతోషం. వంటలు అవి చాలా ఇంకా ఆడబిడ్డలకు మంచి రెస్పెక్ట్ ఇస్తారంట. సో వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారంట. ఇంత అదృష్టం ఉందంట. నా పెళ్ళైన కానించి సొంతంగా దసరా చేసుకోలే. మా ఇంటికాడ మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాను నేను. మా అన్నలు, వదినలు అందరూ ఉంటారు. అందరూ చూడండి ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా ఉందో. అందరూ ఈ వీడియో చూసైనా సరే కలవని వాళ్ళు కలవండి. ఈ పండుగను మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుపుకోండి. అందరికీ హ్యాపీ దసరా.